పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అమర్ నగర్ చౌరస్తా, మసీదు, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థలు, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ 5 days స్వచ్ఛదనం పచ్చదనం అనే క్యాంపెయిన్ మనం తీసుకుంటున్నాం. సో ఇది మిగతా క్యాంపెయిన్స్ లా కాకుండా ఇందులో మున్సిపల్ సిబ్బంది కానీ కాకుండా పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. సెన్స్ ఆఫ్ శానిటైజేషన్ కానీ ఈ ప్లాంటేషన్ గురించి కానీ పబ్లిక్ అందరినీ పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందుకనే ఈ మెసేజ్ అనేది మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో సిబ్బంది కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ కానీ పిల్లలందరి ద్వారా మనం ఈ ర్యాలీ చేసి ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో తీసుకొని వెళ్తున్నాం. ఇక్కడతో కాకుండా మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న మీ లోపల ఉన్న శానిటైజేషన్ వాటర్ కానీ లేకపోతే పెట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మీ వాట్స్ లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది ముందుకు వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి మీరందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా భద్రమైన పట్ల ఇంకా శానిటేషన్ కానీ క్లీన్‌నెస్ కానీ ఇంకా బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ అందరి ఇదే కాదు, ఇంకా నెక్స్ట్ 5 days అండ్ ఫర్దర్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.